నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్, రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా ఎలక్షన్లు చాలా హాట్గా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ సార్వత్రిక ఎన్నికలు దాదాపు చాలాసార్లు జరిగాయి. ఈసారి ఎందుకో చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది కేంద్రంలోనూ, ముఖ్యంగా రాష్ట్రంలో. ఈ ఎన్నికల విషయంలో మీ ఎత్తుగడ ఏంటి? ఈ ప్రతి ఎన్నికకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఎన్నికల్లో కేంద్రంలో మోడీ మూడోసారి గెలిస్తే రాబోయేటువంటి ప్రమాదం మొత్తం ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ, రాజ్యాంగం మౌలిక స్వభావమే మారిపోబోతున్నది. గత ఎన్నికలన్నీ కూడా ఎవరు గెలిచి ఎవరు ఓడినా కూడా అంతర్గతంగా ఉండే సమస్యలు తప్ప ఇప్పుడు అసలు మొత్తం సమాజాన్నే వెనక్కి నడిపించడానికి, రాజ్యాంగాన్ని స్వాతంత్ర పోరాటంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి ఆ రాజ్యాంగాన్ని నలిపి చెత్తపుట్టలు వేయటానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. అందువల్ల అదే జరిగితే మరలా నెక్స్ట్ ప్రజాస్వామ్య హక్కులు ఉండవు, లౌకికవాదం ఉండదు. ఇది హిందుత్వ రాజ్యం కింద మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎమర్జెన్సీ కన్నా తీవ్రమైనటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఈ ఎన్నికల్లో ఆ బీజేపీని ఓడించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం అవుతుంది. కానీ కేంద్రంలో బీజేపీని ఓడించేంత ప్రత్యామ్నాయ శక్తులు ఉన్నాయంటారా? కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే ఇతర పార్టీలు కానివ్వండి. అంటే ఇండియా బ్లాక్ ఏర్పడిన తర్వాత బీజేపీకి పెద్ద సవాలు వచ్చింది. అది బీజేపీ కూడా డైరెక్ట్ గా కాకపోతే ఇండైరెక్ట్ యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఎన్డీఏని యాక్టివేట్ చేయడం, కొత్త మిత్రులను చేర్చుకోవటం, మేము గెలుస్తామని పదే పదే సీట్లు ప్రకటించడం, ఇండియా మీద పేరు వినటానికే భయపడిపోయి ఈ భారత్ అని, అసలు భారతదేశం అనేది అందరం అనుకుంటుంటాం, కానీ అదేదో కొత్తగా కనిపెట్టేసినట్టు ఇండియా అని పిలవం, భారతదేశం అని పిలుస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా బీజేపీలో ఒక ఓటమి భయాన్ని తెలియజేస్తున్నాయి. అందుకని ఇండియా బ్లాక్ అనేది వైబుల్ ఆల్టర్నేటివ్. కానీ బీజేపీ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ చాలా ధీమాగా ఉంది. అది మేకపోతు గాంభీర్యం. 370 సీట్లు బీజేపీ గెలిచి ఎన్డీఏ మిత్రులందరూ కలిపితే 400 గెలుస్తామని చెప్పేదానికి ఎక్కడ ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదు. ప్రధాన రాష్ట్రాలైనటువంటి బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు 40 పైగా సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. ఈ రాష్ట్రాల్లో వాళ్ళు బలంగా ఉన్నటువంటి యూపీ, ఎంపీ, రాజస్థానం, ఈ 3 రాష్ట్రాల్లో వాళ్ళు పోయినసారే మ్యాక్సిమం గెలుచుకున్నారు. ఈసారి అంతకన్నా తగ్గాల్సిందే కానీ అంతకన్నా పెరగడానికి అవకాశమే లేదు. మిగతా రాష్ట్రాల్లో ఇంతకుముందు మీద బాగా తగ్గిపోతాయి. బీహార్లో ఇంకా బాగా తగ్గుతాయి, మిగతా బెంగాల్లో తగ్గుతాయి, తమిళనాడులో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు మొత్తంగా చూసుకున్నా కూడా వాళ్ళకి 220 మించేటువంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. కానీ వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగా చెప్పేది ఏంటంటే, మేము సౌత్ రాష్ట్రాల మీద మేము ఆధారపడలేదు, దక్షిణాది రాష్ట్రాలపై మాకు అసలు దృష్టే లేదు, మాకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి లేదా మేము బలంగా ఉన్న కొన్ని గుజరాత్ లాంటి రాష్ట్రాలు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో మాకు చాలు అనేది వాళ్ళు మాట్లాడుతున్న విషయం. అది ఇప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రాల మీద ఆధారపడతారో ఎక్కడ, అందరూ భారతదేశ ప్రజలే, అందరూ ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలే ఇంకా చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇవి దేశం అంతా ఉన్నాయి. అందులో ప్రత్యేకించి వెనుకబడుతనం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు మనకి రైతు సమస్యల మీద ఢిల్లీ చుట్టుముట్టిన దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కాదు, ఉత్తరాది ప్రజలే. అలాగే సమ్మెలు చేస్తున్నది ఉత్తరాది ప్రజలే. నిన్న మొన్న మనం చూస్తున్నాము, ఆందోళన జరుగుతున్నప్పుడు యూత్ వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నది ఉత్తరాది రాష్ట్రాల ప్రజలే. అందుకని పెద్ద పెద్ద రాస్తారోకోలు, రైలు రోకోలు కూడా చేసేస్తున్నారు. ఇంకా అటువంటి తక్కువ మనకి. అందుకని ప్రజాస్వామ్య వాతావరణం ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతా ఉన్నది, ప్రజల్లో కూడా చైతన్యం పెరుగుతున్నది. కేవలం హిందుత్వ కొన్ని మత భావోద్రేకాలను రెచ్చగొట్టి ప్రజల్ని బలహీనపరిచి చీల్చి చెండాడాలనే 2014 తరహా ఎత్తుగడలు ఇప్పుడు చెల్లవు. ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి అంతర్మాత్రంగానే ఉంది. కానీ ఇక్కడ మీరు బీజేపీని ఓడించాలని గట్టిగా మీరు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? బలంగా ఒకటి 2 కారణాలు. ఫస్ట్, బీజేపీ లేదు అనే వాదన అది ఒక ఇల్యూజన్, అంటే ఒక కావాలని బ్రహ్మ పెట్టి తప్పుదారి పట్టించడానికి. బీజేపీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు 6 సీట్లు ఎందుకు ఇచ్చారు? పార్లమెంట్ సీట్ల వాళ్ళకి ఏం లేని పార్టీకి 6 సీట్లు ఎందుకు ఇచ్చారు? బీజేపీతో కలిసి ఎందుకు కూటమి పెట్టారు? అదే అప్లికేషన్. ఏమి లేని పార్టీతో అప్లికేషన్ ఏముంటుంది? వ్యక్తిగతంగానే, పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పార్టీ అని లేని పార్టీతో ఏముంటుంది? ప్రజల్లో గెలుపుకోవటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న పార్టీలతో కలవాలి. బీజేపీ లేదు, ఎందుకు పెట్టుకున్నట్టు? ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది వైసీపీ, టీడీపీ, జనసేన రూపంలో ఉంది. ఇవి బి టీములు, ఏ టీములు బి టీములు. మొదటి కారణం. రెండవది, ఇది అసెంబ్లీ ఎన్నికలే కాదు, ఇప్పుడు జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు కూడా. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలా వద్దా అనేది కీలకమైన అంశం. బీజేపీ మరలా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ మనం ప్రజాస్వామ్యం కావాలని అంటే ప్రత్యేకంగా రాదు. దేశం అంతా ప్రజాస్వామ్యం పోతే ఇక్కడ ఎక్కడ వస్తుంది? దేశం అంతా లౌకికతత్వం దెబ్బతింటే ఎక్కడ వస్తుంది? దేశం అంతా రాజ్యాంగం ధ్వంసం అయిపోతే ఇక్కడ రాజ్యాంగం ఎక్కడ ఉంటుంది? అందుకని దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు కీలకమైనటువంటి అంశం. మన రాష్ట్ర భవిష్యత్తును కూడా దేశ రాజకీయాలే ప్రభావితం చేస్తాయి. అందువలన కేంద్రంలో బీజేపీ ఉండాలా వద్దా అనేది కీలకమైన అంశం.
రెండోది ఆ బీజేపీకి వైసీపీ టీడీపీ ఇద్దరు సాష్టాంగ పడిపోయి బలపరుస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య జరిగే యుద్ధం కూడా బీజేపీ అనుకూలమైందే తప్ప ఇక్కడ కొట్టుకుంటారు, అక్కడ దోస్తీ చేస్తుంటారు. వీళ్ళిద్దరికి ఎవరు కోటేసినా బీజేపీ కోటేసినట్టు. అందుకని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడున్న పార్టీలు పరిపాలిస్తాయా, ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తారు? ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబు పరిపాలన చేయడు. 2014 లాగా చంద్రబాబు స్థితి లేదు. ఈరోజు అత్యంత బలహీనమైన స్థానంలో చంద్రబాబు ఉన్నాడు, బలమైన స్థానంలో బీజేపీ ఉన్నది. రేపు చంద్రబాబు ఒకవేళ వైసీపీని ఓడించి మాట వరుసకు అనుకున్న వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్పలేము. ఓడించి ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయినా పరిపాలన ఢిల్లీ నుంచే జరుగుద్ది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా పరిపాలన ఢిల్లీ నుంచే జరుగుద్ది. కానీ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే జరిగింది కదండి. కాంగ్రెస్ ఏమో ఒకటే పార్టీ, కనీసం వాళ్ళు ఒకటే. ఇక్కడేమో బీజేపీ పార్టీ వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల కోసం నిలబడేవి. కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. అదే కేంద్ర పెత్తనానికి వీళ్ళు లోపడిపోయి వాళ్ళకి జోహుకం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. అంటే కేంద్రానికి తలవంచకుండా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నిలదొక్కునే అవకాశం ఉందంటారు ప్రస్తుతానికి? ఇప్పుడు బీజేపీ యొక్క నిరంకుశ ధోరణుల్ని తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్ అన్ని రాష్ట్రాలు ప్రతిఘటిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు, బెంగాల్ అందరూ ప్రతిఘటిస్తున్నారు. వీళ్ళందరూ బీజేపీయేతర శక్తులు, బీజేపీయేతర పార్టీలు, ముఖ్యమంత్రులు ఒకటైతే ఢిల్లీలో ఒక క్షణం వాళ్ళ పరిపాలన చేయలేరు. వీళ్ళ మధ్య అనేకతే ఈరోజు బీజేపీకి ఊపిరుంది. అందుకని కేంద్రం ఒక నిరంకుశానికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వాళ్ళు మాకు నడువులు ఉందని నిరూపించుకోవాలి. కనీసం తమిళనాడు, కేరళ తరహాలో మన ముఖ్యమంత్రి పోరాడినా సరే మన రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ హక్కులు వచ్చిండేవి. అందుకని వీళ్ళ లొంగుబాటు బలహీన తప్ప, లొంగుబాటుకు కారణం శక్తి చాలక కాదు. శక్తి వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళకి కేసులు ఉన్నాయి, జైలుకు పోతామని భయం. బెయిల్ మీద ఉన్నారు ఇద్దరు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఇద్దరు బెయిల్ మీదే ఉన్నారు. మన రాష్ట్రం యొక్క దురదృష్టం ఇంతకన్నా ఏం లేదు. రేపు పొద్దున ఏ ముఖ్యమంత్రి ఎవరు అయినా కూడా బెయిల్ మీద ముఖ్యమంత్రుల రాజ్యం అవుతుంది. ఎందుకని బెయిల్ మీద ఉండే ముఖ్యమంత్రులు కాదు కావాల్సింది. ఈరోజు ప్రజల కోసం నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు, భయం లేకుండా కేంద్రం నుండి హక్కుల్ని, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొచ్చేటువంటి ప్రత్యేక హోదా కానీ, విభజన హామీల అమలు కానీ, వీటి మీద పోరాట తీసుకొచ్చేటువంటి పార్టీలు కావాలి. అవి ఇండియా బ్లాక్ పార్టీలు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మాత్రమే. ఈ వేదిక మాత్రమే సాధించగలుగుతుందని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఒకవైపు రాష్ట్రంలో వైసీపీ నిరంకుశంగా వ్యవహరిస్తుందని, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తుందని మీరే అంటున్నారు. మరి అలాంటి పార్టీని ఓడించడానికి మీరు నిలబడాలి. కానీ బీజేపీతో టైఅప్ ఉన్న ఉద్దేశంతో మీరు కూటమికి సపోర్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ఈరోజు మేము వైసీపీ ఎలా ఓడించగలుగుతారు? బీజేపీని మాత్రమే కాదు ఓడించమని చెబుతున్నాం. బీజేపీని, వైసీపీని, కేంద్రంలో, రాష్ట్రంలో ఇద్దరిని ఓడించమని చెబుతున్నాం. బీజేపీని ఓడించడం అంటే బీజేపీ కూటమిని ఓడించడం. తెలుగుదేశం, జనసేన వాళ్ళతో కూటమి కట్టినాయి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిని ఓడించమంటున్నాం, వైసీపీని ఓడించమంటున్నాం. ఇప్పుడు వైసీపీని ఓడించమని తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం బ్లాక్ని బలపరచమని చెప్తారా? ఇప్పుడు వాళ్ళ 3 ట్రయాంగిల్ ఉన్నాయి రాష్ట్రంలో. ఒకవైపు వైసీపీ, ఇంకోవైపు బీజేపీ, టీడీపీ కూటమి, ఇంకోవైపు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కూటమి. వైసీపీని ఓడించాలని వాళ్ళు మాకు చేయమనండి, తెలుగుదేశానికి ఎందుకు చేయాలి? మా వైబుల్ ఆల్టర్నేటివ్ మేము అవుతాం. అందుకని మమ్మల్ని ఓడించమని ఎందుకు చెబుతారు? మేము ఇప్పుడు బీజేపీ వాళ్ళ మిత్రుడు, మరి వాళ్ళు వైసీపీని ఓడించాలనే వాళ్ళు రేపొద్దున సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ని ఓడించమని చెబుతారా, ఓట్లేమని చెబుతారా? కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చూస్తే, కాంగ్రెస్ పార్టీ కానీ దాంతో టైఅప్ అయి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఇటు వైసీపీని, ఇటు తెలుగుదేశం కూటమిని ఓడించే సత్తా ఉందంటారా? బీజేపీకి ఉందా సత్తా? బీజేపీ సత్తాలేని బీజేపీతో కలిసి చేస్తున్నారు కదా. తెలుగుదేశానికి మొన్నటి దాకా 23 సీట్లే కదా వచ్చింది. ఇప్పుడు 21 సీట్లతో నేను ముఖ్యమంత్రి అవుతానని అన్నాడు జనసేన అధినేత. 21 సీట్లు దాని ముఖ్యమంత్రి అయితే 16 సీట్లతో మేము కాలేమా సిపిఐ, సిపిఎం? అందుకని సీట్లు బలాబలాలు అనేవి ఆయనకు 5-6% వస్తే రాష్ట్రం మొత్తాన్ని దున్నేస్తాడు, తిరగదిప్పేస్తాడు అంటున్నారు. 5-6 సిపిఐ, సిపిఎం రాష్ట్రం అంతా పోటీ చేస్తే మాకు 5-6% వస్తాయి. మరి మేమెందుకు దున్నేయలేము? అందుకని కావాలని కమ్యూనిస్టుల మీద వీళ్ళు రారు అని చెప్పి. ఎందుకంటే ఈరోజు కార్మిక హక్కులు, రైతాంగ పోరాటాలు, ప్రైవేటీకరణ వీటన్నిటి మీద నికరంగా నిలబడుతుంది కాబట్టి కార్పొరేట్ శక్తులు కావాలని, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, వీళ్ళ ద్వారా కమ్యూనిస్టులు రాకుండా చేయటంలో వీళ్ళందరూ ఎజెండా, ఉమ్మడి ఎజెండా ఒకటే. కమ్యూనిస్టులు రాకూడదు, వాళ్ళు అనుకుని ఎవరైనా రావచ్చు, కమ్యూనిస్టులు రాకూడదు. అందుకనే కమ్యూనిస్టులు గెలవరు అని ఒక తప్పుడు ప్రచారాన్ని పెడుతున్నారు. గెలిచే వాళ్ళకి జనం ఓట్లేయమంటున్నారు. మేమేం చెబుతున్నాం అంటే గెలిచేవాడికి ఓట్లేపని గెలుస్తాడు. అవును, జనం గెలిపించాలనే వాళ్ళకి ఓట్లేయండి అని మేము చెబుతున్నాం. జనం ఎవరిని గెలిపించాలి? తమ తరఫున పోరాడేవాళ్ళని, తమ తరఫున నిలబడేవాళ్ళని, నిజాయితీగా ఉండేవాళ్ళని, ప్రజల హక్కుల కోసం పోరాడేవాళ్ళని. ఈరోజు కమ్యూనిస్టులకి అసెంబ్లీలో ఒక ప్రాతినిధ్యంగానే ఉంటే ఈరోజు అసెంబ్లీ ఈ రూపంలో ఉండదు. ప్రజా సమస్యల ఎజెండాగా వస్తాయి. ఇప్పుడేమిటి? బూతులు, రాళ్లు, గులకరాళ్ళు, ఈ రెండే రాజకీయాలు. బూతులు, గులకరాళ్ళు రాజకీయాలు పోయి ప్రజా ఎజెండా రావాలంటే కమ్యూనిస్టులు అసెంబ్లీలో ప్రవేశించాలి. అందుకని ప్రజలు తాము ఓటేసి గెలిపించాలనుకోవాలి తప్ప గెలిచేవాడికి ఓటేసి అనే ఒక
మెస్మరైజేషన్, ఒక మైండ్ గేమ్లో ప్రజలు పడిపోకూడదని నేను కోరుతున్నాను. కానీ కొంతమంది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి. మరి సల్మాన్ గారు బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరడము, తన సోదరుడికి వ్యతిరేకంగా పోటీ చేయడాన్ని ఇది ఒక ఎత్తుగడ అనే ప్రశ్న కూడా కొంతమందిలో ఉదయిస్తుంది. ఇప్పుడు ఎవరు ఏ ఉద్దేశాలు ఉన్నాయి, ఎవరు ఏం చేస్తారు అనేది వ్యక్తులకు మీద ఆధారపడి రాజకీయాలు ఉండవు. వాళ్ళ విధానాల మీద, వాళ్ళ వైఖరుల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ. షర్మిల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. షర్మిల ఈరోజు అధ్యక్షురాలు కాకముందు కాంగ్రెస్ ఉంది, రేపు కాకపోయినా కూడా కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి దానికి వ్యక్తిగత అన్నా చెల్లెలకి ఉన్నది తగాదా ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడికి పురంధరేశ్వరి తగాదాలు లేవా? వాళ్ళిద్దరు చెరువు పార్టీలో ఉన్నారు. అవునవును. మరి వాళ్ళిద్దరు చెరువు పార్టీలో ఉంటే చెల్లింది, వీళ్ళిద్దరు చెరువు పార్టీలో ఉంటే చెల్లకుండా పోద్ది. అందుకని ఈ రకమైనటువంటి వాదనలు అంటే చెల్లుబాటు విషయం కాదు, ఇదేమైనా ఎత్తుగడ అనే ఒక డౌట్ కూడా అనిపిస్తుంది. ఎత్తుగడ అనడానికి ఏదో ఒక ఆధారం ఉండాలిగా. వాళ్ళకి ఏమైనా ఆధారం బయట ఏమొస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలిపించడానికే వైఎస్ఆర్ వాళ్ళు అని అనుకుంటున్నారు. వైఎస్ఆర్, మీరు అన్నట్టు వైఎస్ఆర్ ఎత్తుగడని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరికి నష్టం కాబట్టి ఇద్దరు దాని మీద దాడి చేయొచ్చు. ఈరోజు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ చేస్తున్నటువంటి ప్రస్తుత రాష్ట్రంలో స్ట్రగుల్, ఈ పోరాటం ఎన్నికల్లో అటు వైసీపీ కూటమికి, ఇటు బీజేపీ, టీడీపీ కూటమి కూడా నష్టం. అందుకని ఇద్దరు రాళ్ళేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కేంద్రానికి వచ్చేటప్పటికి సార్, ఇండియా ఒక కూటమి అని, ఒక ఫ్రంట్ అని, ఇలాంటి ఒక విచిత్రమైన వాదన వినిపిస్తుంది. అంటే కూటమి లేదా ఫ్రంట్ అనేది కొన్ని పార్టీలకు ఉంటాయి, లేకపోతే కొన్ని గ్రూపులకు ఉంటాయి, కానీ దేశానికి, దేశ ప్రజలకి కూటమిని ఎలా ఆపాదిస్తారు? ఇది ఒక విచిత్రమైన పదాలు వినిపిస్తున్నాయి. అంటే మొదటిది ఇండియా అనేది ఇండియా అనే పేరు కాదు, INDIA. దాని అబ్రివేషను భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కూడగట్టేటువంటి ఒక వేదిక. ఇప్పుడు బీజేపీని ఓడించడానికి ఈ ఇండియా అనేది ఒక వేదిక. అది జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరాటానికి స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎన్నికల తర్వాత అన్ని ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలన్నీ కలిసి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ఉమ్మడి కమిటీ, లేకపోతే ప్రణాళిక, దానికి ఒక ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతుంది, దానికి ఒక రూపం వస్తుంది. అందుకని ఫ్రంట్ అనేది ఇప్పుడు లేదు. ఫ్రంట్ అనేది ఎన్నికల తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నది బీజేపీ వ్యతిరేక వేదిక. అది అన్ని పార్టీలు సహకరించుకొని చేస్తున్నాయి. చాలా వరకు సక్సెస్ కూడా అయింది ఆ రకంగా సహకరించుకొని పనిచేయటంలో. అంటే పార్టీలకి ఈ ఫ్రంట్ అని నేమ్ పెట్టాలనుకుంటారా, లేకపోతే ప్రజలను మొత్తాన్ని కలిపి ఒక ఫ్రంట్ లాగా బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం? అంటే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉమ్మడి వేదికగా రావాలనే దీని అర్థం. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం రాజ్యాంగం రాసుకున్నాం, కానీ పీపుల్ ఎగిరిపోయారు రాజ్యాంగంలో. ఇప్పుడు ఆ పీపుల్ని పునరుద్ధరించడానికి ఇండియా బ్లాక్ ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాక, ఎన్నికల ముందు కూడా పార్టీలన్నీ కూడా ప్రజా సమస్యల గురించి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాయి. కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళకి మద్దతుగా పనిచేస్తున్న పార్టీ ఒక్కటి కూడా లేదు, ఎక్సెప్ట్ సిపిఐ, సిపిఎం లేదా కొన్ని ప్రోగ్రెసివ్ పార్టీస్ తప్ప. దీని మీద మొదటి విషయం అంటే సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు వేరువేరు కాదు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు ఒక భాగమే. ప్రజల వాటా ప్రజలకు రావాలి, అందుకు సంక్షేమ పథకాలు తోడ్పడతాయి. కానీ సంక్షేమ పథకాలతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇచ్చి, రెండో వైపున ధరలు, పన్నులు పెంచి భారాలు మోపుతున్నారు. అందుకని ధరలు పెంచకుండా, పన్నులు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు జరిపి కార్మికులకి కనీస వేతనాలు, రైతులకి గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ, ఇవి అమలు చేస్తే, యూత్కి ఉద్యోగాలు ఇవి అమలు చేస్తే అప్పుడు ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి. ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా ప్రజలకి ప్రయోజనం చేకూరుద్ది. లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు అరకొర ప్రయోజనాలు మాత్రమే చేకూరుస్తాయి. ప్రజల జీవితాలని సంపూర్ణంగా మార్చాలి అని అంటే మాత్రం సంక్షేమ పథకాలతో పాటు ప్రజల హక్కులకు సంబంధించిన వేతనాల పెంపుదల, అంటే ప్రజల ఆదాయాల పెరుగుదల, ప్రజల సంపద. ప్రతి కుటుంబానికి 2-3 ఎకరాలు భూమి ఇవ్వచ్చు. ఈ రాష్ట్రంలో భూములు కోల్పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అంతకుముందు రైతుల దగ్గర భూముల్ని వీళ్ళంతవరకు కాపాడుకునేదని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు రైతుల భూములు కార్పొరేట్ శక్తులు బలవంతంగా లాగేసుకుంటున్నాయి. భూములు కోల్పోయిన తర్వాత ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏముంది, రైతులు ఏముంది, వ్యవసాయం ఉంది. అందుకని కార్పొరేట్ల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం అనేది ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఈ పార్టీలు ప్రజల సమస్యల పట్ల వెనక ఉండకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్పడానికి ఏమో బాగానే చెప్తున్నాయి, ప్రజలు కావాలి, ప్రజల సంక్షేమం కావాలని చెప్తున్నాయి. బట్ వాళ్ళ సమస్యల పట్ల వీళ్ళు ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, లేదా వాళ్ళ పోరాటానికి వీళ్ళు ఎవరు కూడా మద్దతు ఇవ్వట్లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న అనేక సర్వేలు తెలియజేస్తుందంటే దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఈ రెండు చాలా తీవ్రమైనటువంటి సమస్యలుగా ఉన్నాయనేటువంటిది అన్నిట్లో వచ్చింది. రెండు ప్రధానమైనటువంటి సమస్యలు. 45 సంవత్సరాల రికార్డు ఎప్పుడూ లేనంత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఎస్సీ ఎస్టీల్లో కూడా గ్రామీణ మారుమూల గ్రామాలకు పోయినా చదువుకుని ఉద్యోగాలు ఖాళీగా ఉండే యూత్ మనకు కనిపిస్తారు. అలాగే ధరల పెరుగుదల, ఈరోజు కరెంట్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్య జీవితావసరాల ధర పెరిగినాయి. ఇప్పుడు మోడీ అంటున్నాడు నేను ఉచితంగా బియ్యం ఇస్తున్నానని. ఉచితంగా బియ్యం 5 కేజీలు ఇచ్చి అంతకుముందు 5 కేజీలు రూపాయి చొప్పున ఇచ్చేవాళ్ళు, దాన్ని విత్డ్రా చేసుకొని ఇప్పుడు 29 రూపాయలకి ఇస్తానన్నారు. అవును. అందుకని రూపాయి 2 కేజీ రూపాయి 5 కేజీలు ఈ ఉచితం వస్తే 10 కేజీలు కుటుంబానికి సరిపోతాయి. ఇప్పుడు సగం కట్ చేసేసారు. కాబట్టి సగం కట్ చేసి ఇప్పుడు ఏదో ఘనకార్యం చేసినట్టు మోడీ ప్రచారం చేస్తున్నాడు. ఆహారపు హక్కు అనేది ఈరోజు ప్రజలకు కావాలి, దాన్ని మోడీ ఎత్తేస్తున్నాడు. అందువల్ల ధరలు, నిరుద్యోగం, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అవినీతి, ఎన్నికల బాండ్లు వచ్చింది.
ఈయన పెద్ద పరిశుద్ధుడు మోడీ అని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లు మింగేశారు. ఇప్పుడు ఆయన అన్నాడు ఎన్నికల బాండ్లు రద్దు అయిపోతే బ్లాక్ మనీ మళ్ళీ వస్తుందంట. అంటే బ్లాక్ మనీని బయటగా చేసేసి ఎన్నికల బాండ్లు ఇప్పుడు ఎవరు ఇచ్చారో తెలియదు, ఎంత ఇచ్చారో తెలియదు, ఏ పార్టీకి ఇచ్చారో తెలియదు, ఎంత ఏంటి ఇంత రహస్యాలు ఎందుకు, పారదర్శకంగా ఉండొచ్చు కదా. కాబట్టి బ్లాక్ మనీ వైట్ మనీగా మారిపోయింది ఎన్నికల బాండ్లతోటి. రాజ్యాంగ వ్యతిరేకం అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఇది పోయినందువల్ల నల్ల డబ్బు వచ్చేస్తుందని మోడీ చెప్పడం అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడమే. కాబట్టి నా ఎన్నికల బాండ్లో పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణానికి ఆద్యుడు మోడీ. అందుకని మోడీ పరిపాలన అంతా కూడా ఈరోజు కుంభకోణాలమయం అయిపోయింది. మరి యువత ఇంత నిరుద్యోగ సమస్య ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ కూడా ఎందుకు తమ సమస్యల పట్ల పోరాటానికి కానీ లేకపోతే ఆ సమస్యల పరిష్కారానికి కానీ ఎందుకు చైతన్యవంతం కాలేకపోతుంది? ఖచ్చితంగా అనేక పోరాటాలు ముందుకు వస్తున్నారు. యువత పాల్గొకపోతే, ప్రజలు లేకపోతే విశాఖపట్నం పోరాటం స్టీల్ ఫ్యాక్టరీ 3 ఏళ్ల నుంచి నడుస్తుందా, లేకపోతే అమరావతి రాజధాని పోరాటం నడుస్తుందా, లేకపోతే అంగన్వాడీ పోరాటం యువత గురించి మాట్లాడుతాను. అదే ఇలాంటి ఇందులో కూడా యువత ఉంది కదా. నిరుద్యోగం మీద ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కోసం, మన డిఎస్సి కోసం మొత్తం వందల మంది వచ్చి యూత్ కూడా వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో రైతు పోరాటంలో పెద్ద ఎత్తున యూత్ ఉన్నది. యూత్ రేపు ఎన్నికల్లో ఇప్పుడు 2014లో 65% మంది ఫస్ట్ టైం ఓటర్స్ అంటే యూత్ మోడీకి ఓటేశారు. 2019కి వచ్చేసరికి ఇది 54% తగ్గిపోయింది. అంటే అప్పటికి 5 ఏళ్లలోనే 10-12% తగ్గిపోయింది. ఇప్పుడు తాజా సర్వేలు ఏంటంటే 35-40% మించి రావు కొత్త ఓటర్లలో మోడీకి అని చెప్పాను. అంటే హాఫ్ ఆఫ్ ది సపోర్ట్ బేస్ ఆయన కోల్పోయాడు ఈ 10 ఏళ్లలో. అందుకని యూత్ అంతా మోడీ వైపు ఉంది, వ్యతిరేకంగా లేరు అనేది కరెక్ట్ కాదు. మౌనంగా ఉన్నారు. అది రేపు ఎన్నికల్లో చూపిస్తారు. ఎన్నికల్లో మోడీ వచ్చి మరలా కానీ పొరపాటున దాన్ని ఆయన ఇవన్నీ కొనసాగిస్తే అప్పుడు యూత్ ఇంకా ఇంతకన్నా ప్రజ్వరిల్లే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేటప్పటికి వైసీపీ, తెలుగుదేశం పార్టీ కూడా రెండు కూడా ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ఉన్నాయని మీరే చెప్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయాన్ని మీరేమైనా సృష్టించగలుగుతారా? ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం, వైసీపీ ప్రజలతో సంబంధం లేని ఇష్యూస్ని ఎజెండాగా మారుస్తున్నారు. వ్యక్తిగత సమస్యల్ని, కుటుంబాల ఆస్తుపాస్తుల సమస్యల్ని, క్యారెక్టర్ ఇష్యూస్ని, ఇటువంటి వాటిని ముందుకు తీసుకొచ్చి అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో మన ప్రత్యేక సమస్యలు ఏంటి? ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి. రాష్ట్రం వెనకబడిపోవడానికి కారణం ఇదే. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చుంటే హాఫ్ ఆఫ్ ది యూత్కి కనీసం ఉద్యోగాలు వచ్చిండేవి. కొంతమంది పరిశ్రమలు ఖచ్చితంగా పెట్టుండేవాళ్ళు, ఎందుకంటే చాలా రాయితీలు వస్తాయి కాబట్టి. కొత్త పరిశ్రమలు పెట్టకపోగా ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేస్తున్నారు, కడప స్టీల్ ప్లాంట్ని పెట్టలేదు. మరి ఒకటే అక్కడక్కడ తప్ప ఇప్పుడు టెక్స్టైల్ మిల్లు మూతపడిపోతున్నాయి, చక్కెర మిల్లు మూతపడిపోతున్నాయి, డైరీ సహకారంలో డైరీలు మూతపడిపోతున్నాయి, గార్మెంట్ ఇండస్ట్రీస్ సగానికి సగం తగ్గిపోయినాయి. ఒక ఫార్మా మాత్రమే రాష్ట్రంలో కొంత ఉంది, ఐటీ లేదు, సినిమా ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. మరి ఏమి ఉద్యోగాలు వస్తాయి? అందుకని మన రాష్ట్ర ప్రజల యొక్క ఎజెండా ఇక్కడ మన అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్వాసితుల పరిష్కారం, అంటే బలమైన ప్రత్యామ్నాయాన్ని మీరు ఎలా సృష్టిస్తారు? మేము ప్రజలను కూడగడుతున్నాం. ఆ ప్రజలను కూడగట్టి ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ ఎన్నికలతో వచ్చే ఎన్నికల లోపైనా సరే అటువంటి ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకని విడివిడిగా బలహీనంగా ఉన్న స్థానంలో ఉన్న మేము విడివిడిగా కాకుండా కలిసికట్టుగా, ఇప్పుడు చిన్న చిన్న దారాలే కలిపితే పెద్ద బలమైనటువంటి తాడు అవుతుంది. చిన్న చిన్న చేమలే బలమైన సర్పాన్ని కదలకుండా చేయగలుగుతాయి. అటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కేంద్రం 400 సీట్లతో మేము అధికారాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఆ తర్వాత ఇంకా చాలా చాలా విచిత్రమైన పనులు చేస్తామని చెప్తుంది. మరి ఇది సాధ్యం అంటారా? అంటే 400 సీట్లు ఒక్క బీజేపీ అయితే 400 సీట్లు పోటీ చేయడం లేదు అంటే వాళ్ళ ఉద్దేశం కూటమి కావచ్చు. ఇది సాధ్యం అవుతుందా? ఇప్పుడు వాళ్ళు 600 కూడా చెప్పుకోవచ్చు. 400, 370 అనేది ఒక సైకలాజికల్ వారు, మానసిక యుద్ధం ప్రజల మీద చేసే మానసిక యుద్ధం. మేము గెలుస్తాం. ఇప్పుడు ఈ బెట్టింగ్లు పెట్టేవాళ్ళు వాడు మీడియాని వాళ్ళని పెట్టుకొని వదంతులు పెట్టి సోషల్ మీడియా ద్వారా వాడు గెలిచే, ఈడు గెలిచే, లేకపోతే ఆ క్రికెట్లో వాడు బౌలింగ్ చేస్తాడు, ఈడు బౌలింగ్ చేస్తాడు, ఇటువంటి అని చెప్పి బెట్టింగ్, ఇదంతా స్పెక్యులేషన్ బిజినెస్. ఇప్పుడు నడుస్తున్నంతా వ్యాపారంలో ఉత్పత్తి కన్నా స్పెక్యులేషన్ ఎక్కువగా ఉంది. అదే స్పెక్యులేషన్ రాజకీయం ఇప్పుడు ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. అందుకని వాళ్ళు 370 గెలిస్తే నేను చెప్పగలను 400 గెలుస్తామని. మాటలతో ఉపయోగం లేదు కదా. వాళ్ళకి 220 మించి రావడానికి అక్కడ ఆస్కారం కనిపించడం లేదు. అందుకని ఆల్రెడీ 370 గెలుస్తామంటే ప్రధానమంత్రి ఎందుకు తిరగటం, ఇంట్లో కూర్చొని సరిపోద్ది కదా. చిన్న చిన్న మీటింగులు కూడా హాజరవుతున్నాడు, వాళ్ళ పార్టీ లేని చోట కూడా హాజరవుతున్నాడు, ఆపద మొక్కలు పడుతున్నాడు, ప్రతిదానికి స్పందిస్తున్నాడు. ఇంతకుముందు దేనికి స్పందించినాడు, ఇప్పుడు ప్రతిదానికి స్పందిస్తున్నాడు. మత భావోద్రేకాలు రెచ్చగొడుతున్నాడు, కుల ఉద్రేకాలు రెచ్చగొడుతున్నాడు. ఒకటి కాదు, ఆయన ప్రయోగించిన అస్త్రం అంటూ లేదు. గెలుస్తాం గ్యారెంటీ అనుకున్నాడు, ఇన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు ఆయన చేసిన పనులు చెప్పుకొని ఒక ఉపన్యాసం చేసేసి ఇంట్లో కూర్చుంటే గెలిపించేస్తారు కదా ప్రజలు. అందుకని అవన్నీ వాళ్ళ చచ్చు మాటలు, ఆటకేం పెద్ద విలువ లేదు.
ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేటప్పటికి చాలా రకాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. డబ్బు కానివ్వండి, మద్యం కానివ్వండి, రకరకాలు జరుగుతుంటాయి. వీటన్నిటిని అరికట్టడంలో కానీ, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో కానీ, ఎన్నికల కమిషన్ యొక్క సమర్థత పైన మీకు నమ్మకం ఉందా? సమర్థతకు సంబంధించిన సమస్య కాదు. ఎన్నికల కమిషన్ నడ్డి ఎరగొట్టి తన కంట్రోల్లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తున్నది. ముగ్గురున్న కమిషన్లో వాళ్ళని ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జస్టిస్, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ప్యానల్ని ఎన్నుకోవాలి. ఏదైనా సరే వీళ్ళు ఒక నిష్పక్షపాతంగా ఒక రెఫరీ లాగా వ్యవహరించే పాత్ర వాళ్ళు తీసుకోవాలంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. ఆట జరిగినప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు ప్రధానమంత్రి, తన కేబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే ఇద్దరు వాళ్ళు ఒకరిటు మొత్తం వాళ్ళు అనుకున్న వాళ్ళు ముగ్గురు వేసుకున్నారు. ఒకసారి వాళ్ళ మనుషుల్ని తన అనుగులు వేసుకున్న తర్వాత తీసేయటం, ఉంచడం వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత వాళ్ళు ఒక ఉద్యోగుల్లోనే పనిచేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా చేస్తారు వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అందుకని దాని యొక్క స్వయం ప్రతిపత్తిని, రాజ్యాంగ ప్రతిపత్తిని దెబ్బ కొట్టి దాన్ని ఒక వాళ్ళ కింద పనిచేసేటువంటి నిర్జీవమైనటువంటి సంస్థ కింద దాన్ని మార్చేశారు. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ కూడా అంతే. వాళ్ళు ఇప్పుడు కరపత్రాల పంపిణీ మీద, గాడుల మీద రాసేదాని మీద, లేకపోతే వెహికల్స్ పెట్టి ప్రచారం దీని మీద సవాళ్ళ శాంక్షలు పెడుతున్నారు. కానీ వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో రవాణా ఈ పాటికే చేరిపోయినాయి. చీరలు పంచారు, పంచెలు పంచారు, ప్యాంట్లు పెంచారు, కుక్కర్లు పంచారు, డబ్బులు పంచుతున్నారు. అయినా దాన్ని అరికట్టలేకపోతుంది. అందుకని ఎన్నికల కమిషన్ ప్రధానంగా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే డబ్బు ప్రభావాన్ని అరికట్టాలి. నేను వైసీపీ, టీడీపీని కూడా అడుగుతున్నాను, మీరు ప్రజల కోసం పనిచేసి ప్రజల యొక్క అభిమానంతో అధికారంలో రావాలంటే ఒక పైసా పంచకుండా మీరు అధికారంలోకి రండి. అప్పుడు మీ అసలు రంగు బయటపడుద్ది. డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే దానికి డబ్బులు ఉన్నోడు కొనుక్కుంటాడు, డబ్బులు లేనోడు కొనుక్కోలేడు. అందుకని మీరు ఓట్లు కొనుక్కుంటున్నారు. ప్రజలకు సేవ చేసి ప్రజల అభిమానం చూరకొని వాళ్ళు గెలవటం లేదు. అందుకని ఎన్నికల కమిషన్ డబ్బును అరికట్టే సత్తా వాళ్ళకి లేదు. అందుకని పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పెట్టి డబ్బును అరికట్టడం మీద ఎక్కడెక్కడ ఉందో ఎలుకలు పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చేస్తాయి, కన్నాలోంచి బయటకు వచ్చేస్తాయి. అందుకని ఆ డబ్బు ఈ పాటి కిందకి కూడా చేరిపోయింది. ఇప్పుడు బ్లాక్ మనీ లేదు అని అంటున్నాడు. ఆ బ్లాక్ మనీ లేకపోతే కట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంతా కూడా. అందువల్ల ఎన్నికల కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. అసలు డబ్బు ప్రత్యామ్నాయాలు ఇవ్వకుండా భవిష్యత్తులో ఎన్నికలు జరుగుతాయని మనం ఆశించగలమండి? అలాగని మిగిలిపోద్దా? ఎన్నికల వ్యవస్థ క్లైమాక్స్కి వెళ్ళిపోయి డబ్బులు లేకపోతే జరగని పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యవస్థ కూలిపోయి ఎన్నికలు డబ్బులు లేని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ దాని స్థానంలో అంతకన్నా అభివృద్ధికరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావడానికి అవకాశం ఉంది. అందుకని డబ్బులు ఇప్పుడు పనిచేయవు. ఇప్పుడు 2 కూటములు ఉన్నాయి ప్రధానమైన, వాళ్ళిద్దరూ డబ్బులు పెడతారు. ఒకటే కదా గెలుస్తాడు. డబ్బులు పెట్టిన ఇద్దరు గెలవరు కదా. ఒకడు ఓడిపోతాడు, డబ్బులు పెట్టినాడైనా ఒకడు ఓడిపోతాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఒకటి అలా గెలుస్తుందని మనం విన్నాం ఇంతకుముందు. కమ్యూనిస్ట్ బెంగాల్లో, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి డబ్బులు లేకుండా గెలుస్తా ఉన్నాం కదా. మేము మొట్టమొదటి అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా డబ్బులు పెట్టకుండా, ఓట్లు కొనుక్కోకుండా ఎన్నికల్లో పోరాడుతుంది మేమే. ఇక వేరే ఏ పార్టీ లేదు దీనికి సాటి. అందుకని ఖచ్చితంగా ప్రజల్లో ఆ చైతన్యం వస్తుంది. చివరిగా నిన్న వైసీపీ ముఖ్యమంత్రి పైన జరిగిన రాయి దెబ్బ, దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీరు దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ముఖ్యమంత్రి మీద రాయి పడింది, దెబ్బ తగిలింది, మేము దాన్ని ఖండించాము. ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేశారన్నారు, పవన్ కళ్యాణ్ సభ మీద రాళ్ళు వేశారన్నారు. ఈ ఘటనలన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి వేయించుకున్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సభ మీద వేయించుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వేయించుకొని ఉండాలి. లేదా బయట వాళ్ళు వేస్తుంటే ముగ్గురు మీద బయట వాళ్ళు వేసి ఉండాలి. ఏమైనా బయట వాళ్ళు వేసినా వాళ్ళు వేయించుకున్న రాళ్ల రాజకీయం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. ఉద్రిక్తతలు పెంచి అసలు విషయాలను పక్కన పడేసి వాళ్ళ జనాన్ని కట్టుబాటు చేసుకోవడానికి ఈ ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారు. అటోడు ఇటు అటు పోకుండా వాళ్ళ వెనకున్న జనాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప వాళ్ళ మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. అందుకని ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. అది ఆ 3 పార్టీల యొక్క బీజేపీ కూటమి, వైసీపీ యొక్క వైఫల్యాన్ని మాత్రమే తెలియజేస్తూ ఉంది. దానికి వాళ్లే సమాధానం చెప్పాలి. పోలీసులు ఎంక్వైరీ అవి అంటున్నారు. మరి వాస్తవాలతోటి వాళ్ళు రావాలి, ప్రజలకి నిష్పక్షపాతంగా విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి పోలీసులే. అంటే రాళ్ల రాజకీయాలకి స్వస్తి పలకాలని అంటారు. రాళ్ల రాజకీయం రాష్ట్ర రాజకీయాలని తప్పుదారి పట్టిస్తుంది, ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తుంది. అందుకని ఈరోజు ప్రజల అజెండా కావాలి. ప్రజల అజెండా కావాలన్నప్పుడు రాళ్ల రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలు కూడా నిలదీయటం, పాలకులను తమ సమస్యల మీద నిలదీయటం ప్రారంభిస్తే అప్పుడు రాళ్ల రాజకీయం వెనక్కి వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. నమస్కారం.